హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సూర్యగ్రహణం పోయిన తెల్లారు వ్లాగ్ అనమాట. బుధవారం రోజు వ్లాగు. ఆ రోజు నైటే నేను పనులన్నీ చేసేసాను కదా, మొత్తం ఇల్లు అంతా కూడా శుభ్రం చేసేసాను. గ్రహణం పోయిన తర్వాతే మొత్తం క్లీన్ చేసేసాము. ఆ వీడియో కూడా మీకు పెట్టేస్తున్నాను. క్లీన్ చేసేసాము. బయట కూడా మొత్తం కడిగేసి బయట కూడా అంతా ముగ్గులేసేసాము. ఇంకా అంత నాకు వీడియోలు పాత వీడియోలన్నీ కొన్ని ఎక్కువ ఉన్నాయన్నమాట ఎడిట్ చేయాల్సింది. ఇవన్నీ చాలా వర్క్ ఉండిపోతూ ఉంది. డైలీ కనీసం ఇంకా అవి ఎక్కువ వీడియోలు పెండింగ్ ఉన్నాయి, ఎందుకు లేనని ఒక్కోసారి టూ వీడియోలు కూడా పెడుతున్నాను. మార్నింగ్ 7కి ఒకటి, మధ్యాహ్నం 12:30, 1 లోపల ఒక వీడియో అయితే పెడుతున్నాను. ఇది కూడా అట్లాగే అప్లోడ్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్డేట్ చేసుకుంటే నాకు కొంచెం వర్క్ స్ట్రెయిన్ తగ్గిపోద్ది. ఈ 4 రోజులు అప్డేట్ అయ్యిందాక కొంచెం తొందరగా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అస్సలు టైం ఉండట్లేదండి బాగా. ఎందుకంటే మైసూర్లో వీడియోస్ ఎక్కువ అయ్యాయి కదా, అందుకని అవి ఒక 1 వీక్ వీడియోస్ పెండింగ్ ఉన్నట్టు అయిపోయాయి అనమాట. మళ్ళీ అవి డిలీట్ చేయడం ఎందుకు, మన లైఫ్ అంతా ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను కదా, ఏదో ఒక టైంలోనన్నా అప్లోడ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను డిలీట్ చేయలేదు. ఏ రోజు ఆ రోజు కూడా అన్నీ ఉండిస్తున్నాను. కొంచెం ఎడిట్ చేసేది, వాయిస్ ఇచ్చేది లేట్ అవుతుంది. ఈ మధ్యలో దీపావళి, సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఇవి మాత్రం ఆ రోజు పక్క రోజు కొంచెం చేస్తే బాగుంటుంది. లేకపోతే నేను అప్డేట్లో పెట్టానంటే, షెడ్యూల్లో పెట్టానంటే చాలా రోజుల తర్వాత వస్తుంది. దీపావళి పోయినాక ఏ వారం 10 రోజులకు వస్తుంది. అట్లాగా వస్తే అప్పుడు అందులో ఏమీ ఉండదు కదా, అంటే తెలుసుకోవడానికి పండుగ అయిపోయిన తెల్లారి నేను పండుగ ఎలాగ చేశాను అనేది కూడా తెలియదు కదా అని అవైతే అప్లోడ్ చేశాను. ఇవైతే కొంచెం ఆ ముందు వీడియోలు అనమాట. కొన్ని ఉన్నాయి. ఇదైతే దీపావళి తర్వాతదే. ఇంక ఇది కానీ నెక్స్ట్ కానీ రోజు 2 అన్నా నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇదంతా బయట ఏమంటే నేను కొంచెం కూరగాయల నారు కూడా పోసాను. అవంతా ఆ నారు పోసాను కానీ అది కంపలు పెట్టాను. బుడ్డగాడు మొత్తం లాగేస్తాడని చెప్పేసి కంపలు పెట్టాను అనమాట. ఇదైతే ఈ మందారం చెట్టును అయితే తినేసింది. ఈ కర్రలు కూడా కట్టాము, కానీ ఈ కర్రలకి ఇంకా కంచిలాగా కొంచెం మెష్ ఏదన్నా వేయాలి, లేకపోతే ఏదైనా కంపలైనా పెట్టాలి. ఈ పక్క నుంచి ఈ సైడ్ కూడా మన ర్యాంప్ ఉంటుంది కదా, ఆ ర్యాంప్ సైడ్ నుంచి ఎక్కువ వచ్చేసి అది తినేసింది. ఇప్పుడు దీనికి యువతల సైడ్ కూడా కట్టించాను కదా, ఇక్కడైతే ఈ కర్రలు పెట్టాము. వీటికి ఒక మెష్ లాంటిది కానీ చుట్టేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం అదే బాధేసింది. మందారం మొక్క మళ్ళీ వస్తుందో రాదో అని అయితే ఒక టెన్షన్ అయిపోతూ ఉన్నది. ఇంకా ఈ ఇటుకలకి ఆ మూల కూడా మునగ చెట్టు వేస్తున్నాను, పాదులు వేస్తున్నాను అక్కడ. ఆ ఇటుకలు తీసేస్తే కానీ అదంతా అయితే శుభ్రం చేసి అక్కడ కూడా ఈ కర్రలు కంపలు పెట్టాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి కంపలు వేసున్నా కూడా పైన వచ్చే ఇగుర్లంతా ఆవులు తిన్నాయో తెలీదు, గొర్రెలు తిన్నాయో తెలీదు, ఏయో మొత్తానికైతే లే అక్కడ చిమ్మెళ్ళి లే ఏమన్నా కదలుతాడేమో లేచిపో. పద లోపలికి వెళ్ళు, ఇట్టాడికి పద అటువాడు. దూరిపోతాడు మంచం కింద. వాటిల్లో అయితే కొంచెం కూరగాయలు, బెండ చెట్లకు కూడా ఒక 4 కాయలు దాకా బెండకాయలు కాస్తున్నాయి. గోంగూర అయితే ఉన్నది. గోంగూర ఇంకొక రోజు కోసి పచ్చడి చేద్దాంలే అనుకున్నాము. మా వారైతే బజార్కి వెళ్ళేసి ఆకుకూర తెచ్చాడు పప్పు చేయమని. అప్పుడప్పుడు ఇతను ఉంటే మాత్రం బాగా ఆకుకూరలు తెస్తారు. ఆకుకూరలు అసలు నిజంగా కూడా హెల్త్కి కూడా మంచిది కదా, బాగా తింటుంటే అప్పుడప్పుడు అని చెప్పేసి ఇష్టంగా తెస్తాడు. అతను కానీ ఇష్టంగా తింటాడు అనమాట. కాలీఫ్లవర్ ఒక పువ్వు తెచ్చాడు. సరే ఇదంతా ఇక్కడ ఈ బెడ్రూమ్లో ఈ కిటికీ ఉంది కదా, ఇక్కడ కూర్చొని ఇవన్నీ వలస్తూ ఉన్నాను. చిరాకే ఇది. మొన్న కూడా నేను చిరుకూర పప్పు చేశాను, చూపెట్టాను. సేమ్ అదేనమాట. ఎక్కువ ఈ ఆకు మా సైడ్ బాగా దొరకద్ది, చాలా బాగుంటుంది. తోటకూర కూడా మా సైడ్ ఉండే తోటకూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది బాగా. ఇవి కానీ కందిపప్పు, మన పెసరపప్పు వేసి చేశాను. ఈసారి కందిపప్పు తెచ్చాను. కందిపప్పుతోటే ఇది చేద్దామని చెప్పేసి ఇంకా అవన్నీ
అంటే ముందు కాడలు వదిలిచేసాను అనమాట. మొత్తం చిన్న చిన్నగా తుంచేస్తే మళ్ళీ రావని వాటిలో ఏమన్నా పురుగులు అలాగుంటే ఏమన్నా ఆకులన్నీ వేరేసి అంతగా పురుగు కూడా ఏం లేదు, ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొచ్చిన ఆకేలాగుంది, అది బాగున్నది. ఆ కాలీఫ్లవర్ పువ్వు అది తీసుకొచ్చాను. దీంట్లో మాత్రము కొంచెం ఉప్పేసి కడిగేస్తాను అనమాట. నేనైతే ముందు కొంచెం ఉప్పేసి నానబెట్టేస్తే కొంత తర్వాత వంట చేసుకునేటప్పుడు కడిగేసి నేను సన్నంగా కట్ చేసుకొని వేసుకుంటాను కూరలో, పప్పులో వేసేసి కుక్కర్లో పెట్టేస్తాను. అది కుక్కర్లోనే నేను ఒకేసారి పప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆకు అంతా వేసేసుకుంటాను అనమాట. అందుకని ముందు దాన్ని ఆకుకూరను అయితే నానబెట్టాను కొంచెం ఉప్పేసి. భలే ఎండగా ఉంది బయట మాకు ఈ మధ్య, బాగా ఎండలు వస్తూ ఉన్నాయి, ట్యాంకులో నీళ్ళు కూడా బాగా వేడిగా ఉంటున్నాయి. అందుకని లైట్గా కూరగాయలు కడుక్కున్నా కూడా నాకు బాగా హ్యాపీగా ఉంది, ఎక్కువ బాగా ఏం లేకుండా అన్నీ శుభ్రంగా క్లీన్ అయిపోతాయిలే అని చెప్పేసి. ఇంకా ఇదైతే కాలీఫ్లవరు అంత చిన్న చిన్న ముక్కలుగా కోస్తాను, తాలింపులాగా చేయమన్నాడు. మామూలుగా కాలీఫ్లవర్ మసాలా వేసుకున్న, నేనైతే అసలు పకోడీ చేద్దామా సాయంత్రము, మంచూరియా లాగా కూడా నాకు భలే ఇష్టము, చేస్తాను. కానీ సాస్లు అవి అయితే ఏం లేవు ఇంట్లో, అయిపోయింది. సరే శనగపిండి ఇది ఏదన్నా పిండి వేసేసి పకోడీలాగా చేద్దాం అనుకున్నా, వద్దన్నాడు. కడుపులో ఏమీ బాగలేదులే, వద్దు, మామూలుగా ఉత్తదే తాలింపు పెట్టేసి మామూలు ఉడకబెట్టినట్టు అవుతుంది కదా, అలాగ చేసి శనగల పొడి వేసేయమన్నాడు. సరేలే అని చెప్పేసి నేను ఇంకా ఈ పువ్వు కూడా భలే బాగుంది. కొన్ని పూలు అయితే అసలు బాగుండవు, పురుగులు ఎక్కువ ఉంటాయి, అయినా కూడా నాకు గిలే ఎంత బాగున్నా కూడా. ఈ కాలీఫ్లవర్ పువ్వుతో కూర చేయాలంటే నేను చాలా ఏమంటామంటే బాగా శుభ్రం చేసుకుంటాను. దీన్ని ఏం చేస్తానంటే వేడి నీళ్ళు కాసుకుంటాం, ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది, నేను కూడా చెప్తున్నాను. వేడి నీళ్ళు బాగా కాసుకొని అందులో ఉప్పు, పసుపు వేసేసి ఇవి వేసి బాగా రోజుసేపు ఉంచామంటే దాని లోపల ఏదన్నా పురుగులు, సన్న సన్న పురుగులు అవి ఏమైనా ఉంటే కూడా బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ నేను వీటిని తీసి మళ్ళీ కడిగాను అనమాట బాగా. అంటే అలాగా తీసుకొని కూడా మనం వేసేసుకోవచ్చు, అయినా కూడా నాకు ఇంకా కొంచెం అదొక రకంగా గిల్లి అనిపిస్తుంది, ఇంకా ఏడన్నా ఇరుక్కొని ఉన్నాయేమో, ఆ పువ్వు లోపల ఏడన్నా ఉన్నాయేమో అని చెప్పి మళ్ళీ నేను సింక్ ట్యాప్ కింద పెట్టేసి మళ్ళీ కడిగాను. అవన్నీ కడిగా పక్కన పెట్టుకున్నాను. ఇదైతే కుక్కర్లో పప్పు వేసేసాను కదా, తాలింపు పెట్టేశాను దానికి. దాని గురించి మీకేం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసి ఉంటుంది ఈ పప్పు ఎలా చేసుకుంటాం అనేసి. అది మామూలుగానే నేను ఏం చేశానో మధ్యాహ్నం అనేది చూపించాలి కాబట్టి అలాగ చూపెట్టాను అనమాట. దీన్ని తాలింపు పెట్టేసి ఈ పక్కన ఈ కూర కాలీఫ్లవర్ కూరకేమో నేను ఇది తాలింపులాగా నూనె వేసి, నూనెలో మామూలుగా తాలింపు వేస్తాం కదా, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు వేసి తెల్లగడ్డలు బాగా కొట్టేసాను. దీంట్లో తెల్లగడ్డలు కొట్టేసి ఉత్త కాలీఫ్లవర్ పువ్వే, దీంట్లో ఉల్లిపాయలు వేయలేదు, పచ్చిమిరపకాయలు వేయలేదు, ఏమీ వేయలేదన్నమాట. మళ్ళీ మా ఇద్దరికి ఎక్కువ అయిపోతుంది అని నేను అవన్నీ వేయలే, అవన్నీ వేసుకుంటే బాగుంటుంది ఈ కూర. మళ్ళీ పక్క రోజుకైనా అంత బాగుండదు. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుందిలే, ఎందుకు తినాలి అవన్నీ కలిపేసుకొని ఎక్కువ కూర ఎందుకు చేయాలి అనుకొని ఇలాగే చేసి అందులో మూత పెట్టామంటే దాంట్లో ఉండే నీరుకే బాగా మగ్గిపోద్ది, వేరే నీళ్ళు వేసి ఏం ఉడకబెట్టక్కర్లేదనమాట. ఆ నూనెలోనే అలాగ తిప్పేస్తే బాగా ఉడికిపోయింది, దానికి ఉప్పు అవి కూడా బాగా పడతాయి. మామూలుగా నేను వేపుడు కూరలకి ఒక పొడి చేసి పెట్టుకొని ఉంటాను కదా, శనగల పొడి, ఆ శనగల పొడి అయితే దీనికి వేసేసాను. ఇంకా ఈ పప్పుకు కూడా ఈ గిన్నె అయితే పెద్దదైపోయింది బాగా. సరే మళ్ళీ ఇంక ఇదైతే బాగున్నది, ఇప్పుడు మేము వేసేసుకున్నామంటే కొంచెం ఇవి వెలితి అవుతుంది కదా ఆ గిన్నెకి, సరిపోద్దులే అని చెప్పేసి ఇంక నేను దాంట్లోనే వండిచ్చేసాను. ఇదైతే ఇంకా బయట కుక్కకి మన బుడ్డగాడికి అన్నం అంతా కలిపాను, రెండిటికి వేద్దామని చెప్పేసి దానికి వేసాను. అది అంటే ముందు ఇంకా ఏమో తేవాలన్నట్టు చూస్తుంది అనమాట. దా దా మీ ఇంటికాడికి పోదంట, దారా దా పదా, అట్లా పెడదంట, పిల్లలు పెడదంట, పద పద నువ్వు బా పరిగిస్తుండు బరి పద ఆడి బా, పిల్లల కాడికి పోదాం. అవి చూడు, అది అవి చూడు, అవి చూడు బుడ్డి పిల్లలు ఎట్టుండి, ఎన్నుండి రా, తాగు 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 తాగండి తాగండి, అదే 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 తాగురా బరే, తాగండి రా చిన్నగా, అది తాగు తాగు తాగు, వచ్చా ఇది తాగు, వచ్చా వచ్చా పోలన్నీ పోయిరా,
కూర్చో అది చూడు పాపము. ఊరి నాన్న ఊరి నాన్న అయ్యో 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 ఏడా వాటికి ఆకలి. పాప మా తెల్లదానికి దొరకనేలే. అయ్యయ్యో వసే వసే ఒరే 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 కొర్రీ కొన్ని పిల్లలు వచ్చినాయిరా. ఎర్రి ఒరే ఒరే ఎర్రరా ఎట్రా మట్రా తొక్కవాకరా. వాటిని తొక్కుతావా వాటిని తొక్కుతావురా. బలి ఉండే ఈ పిల్లల తొక్కుతావురా. తెల్ల అబ్బా ఆ తెల్ల పిల్ల చూడు ఎలా బాగుందా. ఒరే ఒరే తెల్లడా ఒరే తెల్లడా కూర్చో చో అవన్నీ ఆ మట్టినంతా నాక్కుంటుండే ఎరా. ఆ మట్టినంతా నాక్కుంటుంటే ఏయ్ అవైతే మన నెలకొక్క డెలివరీ అయిపోయింది అన్నారు కదా. నేను కూడా ఈరోజే చూశాను ఆ పిల్లల్ని. ఫస్ట్ నేను మైసూరు వెళ్ళేటప్పుడు అది పాప మా చిన్న పిల్లని తెచ్చి మా వాడి ముందు పెట్టింది. దానికి ప్లేస్ చూపియాలా అని చెప్పేసి వానలు పడతా ఉన్నాయి. అప్పుడు మా ఇంటి వెనక ఒక షెడ్ లాగా ఉన్నది పాడుపడిపోయి ఆ రేకుల షెడ్లో తీసుకొని పోయి పెట్టామన్నమాట. అప్పుడు మిగతా పిల్లలని తెచ్చుకునింది. అసలు నాకు అప్పుడు దాకా తెలియదు దానికి ఎన్ని పిల్లలు ఉన్నాయో చచ్చిపోయాయో దేవుడా అనుకుంటా ఉన్నాను. అసలు వాటిని చూస్తే నాకు ఎంత హ్యాపీ వేసిందంటే తెలీదు. 7 పిల్లలు అసలు ఎంత బాగున్నాయో క్యూట్గా ఉన్నాయి. చూపెట్టాను కదా మీకు కూడా చాలా బాగున్నాయి. నాకైతే వాటిలో ఒక 2 పిల్లలు నన్ను ఆ తెల్లదైతే నాకు ఇంకా భలే నచ్చింది. మా బుడ్డగాడిలాగా అనిపించింది నాకు. మిగతా పిల్లలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. తెచ్చుకొని సాక్కుందాం అంటే మా వారైతే అరిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకదాన్ని మా ఇంట్లో ఉండే బుడ్డగాడు కూడా అట్లాంటి దానిదేనమాట పాపము. అప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిందని దాన్ని మేము తీసుకొచ్చుకొని సాక్కున్నాము. దాన్ని నువ్వు ఎలాగంటే అలవాటు చేసేసావు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తెచ్చిందంటే ఈ బుడ్డగాడు హోటల్ని ఏమన్నా కరుస్తుందో ఏమోలే. ఇప్పుడంతా వద్దు, మనం ఏదన్నా మనకాడు ఉండింది వాటిని తీసుకొని పోయి పెడదాము, చిన్నపిల్లలు కదా అక్కడే ఉంటాయి అన్నాడు. కానీ నేను ఎట్లో కట్ట వాటిల్లో ఆ తెల్లపిల్లని తెచ్చుకొని మాత్రం చాక్కోవాలని నాకు భలే మనసు పికుతా ఉంది. మిగతాయి కూడా నాకు వాటిని చూస్తే పాపం అనిపిస్తుంది. కనీసం వాటికి వ్యాక్సిన్స్ అన్నా వేపియాలా అనిపిస్తూ ఉంది. అంటే మాకు తెలిసిన ఒక అంటే షాప్ మెడికల్ ఈ కుక్కలకి మందులు ఇచ్చే మెడికల్ షాప్ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని పిలిపించి ఇంజక్షన్లన్నా వేపియాలని ఉంది. అంటే చనిపోకుండా ఏమైనా వైరస్ వచ్చి చచ్చిపోకుండా ఉంటాయి అనేసి. ఇంకా వాటిని అన్నిటి చూసుకొని వచ్చి ఇవన్నీ నేను ఇంకా స్నానం కూడా చేయలేదనమాట. 6:30 అట్లాగా అయ్యి ఉంటుంది. మా ఉదయం నుంచి కొన్ని అంట్లు ఉండి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ శుభ్రం చేసి స్నానం చేసి దీపం పెడదామని ఇవైతే మొత్తం అన్నీ తోమేస్తూ ఉన్నాను అనమాట. తోమి కడిగి పెట్టేశాను మొత్తము. అసలు ఈ పక్క అంతా ఎక్కువ ఉండిపోయాయి గిన్నెలు అన్నీ. ఉదయం నుంచి నేను అసలు వాటి జోలికెళ్ళదు. ఎప్పుడు కూడా నాకు ఈ చెప్పాను కదా ఈ ఎడిటింగ్ పని ఎక్కువ ఇవి ఉండడం వల్ల మళ్ళీ నేను వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో నాకు ఇంకొక ఛానల్ కూడా ఉన్నది. దీంట్లోనే కొంచెం అవి చేసుకుంటూ చాలా లేట్ అయిపోతా ఉన్నది. అందుకని అంటే కష్టపడుతున్నాము. ఏది కొంచెం సక్సెస్ అయితే మనకు కూడా కొంచెం ఏమంటామంటే అది అదే ఎలాగ చెప్పాలో నాకైతే రాలేదు. మనకు కూడా అది ఒకరు మానిటైజ్ అయిపోయిందంటే మంచి మంచి వీడియోలు తీయచ్చు. మనకు కూడా కొంచెం ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసుకొని ఒక ఇది జాబ్ లాగా ఉంటుంది. ఊరికే ఉండి ఏం చేయాలి, మనం ఏదో ఒకటి చేయాలా అనే ఒక తపంతోటే మాత్రం నేను చాలా కష్టపడి చేస్తూ ఉన్నాను. భగవంతుడి దయ వల్ల పర్వాలేదు. నాకు కొంచెం పెరుగుతూ ఉన్నారనమాట. వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది అసలు. ఇంకా మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇలాగా సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్ ఇచ్చారంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చే వీడియోలన్నీ కొన్ని షెడ్యూల్లో ఉన్నాయి కాబట్టి వెనక ముందు వస్తూ ఉన్నాయి. అది ఇంకా అవన్నీ నేను గిన్నెలు అన్నీ తోమేసాకైతే స్నానం చేసేసి దేవుడికి దీపారాధన అన్నీ చేసేసాను. పూలు అవి కూడా ఏమీ లేవు, దగ్గరలో ఏం లేవు, ఇక్కడ ఉండవు. ఇంకా రేపు ఎల్లుండిలైనా నేను మరిగిన్ని తెప్పించి పెట్టుకోవాలి. మాకు ఒక ఏరియా ఉంది స్టౌనస్పేట అనేసి, చాలా దూరం అనమాట.
అక్కడికి కానీ వెళ్ళి తెచ్చుకున్నామంటే చాలా సామాను, పూజ సామాను భలే చీప్గా దొరుకుతాయి. ఏవైనా ఎవరు కూడా మాకు సిటీలో ఎక్కువ అక్కడికి వెళ్ళే తెచ్చుకుంటారు. ఏ సామాన్లు కావాలన్నా, పూజ సామాన్లు కానీ, ఏదైనా ఫంక్షన్లు అయినా ఏ కావాలన్నా అక్కడికి వెళ్ళే తెచ్చుకుంటారు. నేను కూడా అదే అనుకుంటున్నాను, ఒకసారి వెళ్ళి మొత్తం ఈ కార్తీక మాసానికి ఏమేమి కావాలి, కనీసం ఇంట్లోకి నేను చెప్పాను కదా పెద్ద పూజల్లోకి అన్నీ చేయకపోయినా కనీసం ఇంట్లోకి చేసుకునేదానికన్నా అన్నీ అక్కడ పూల మార్కెట్ ఉంది, పూలు కూడా చాలా చీప్గా ఉంటాయి అక్కడ. అవి అన్నీ కొనుక్కొచ్చుకోవాలా అనుకుంటున్నాను. ఒకరోజు తిరిగి చేసుకొని వెళ్ళేసి వస్తాను. ఇంకా నైట్ అనమాట. ఇంకా ఇదైతే మధ్యాహ్నం చేశాను కదా కూరలు, అవి మిగిలిపోయి ఉన్నాయి. అవి అంటే 2 పూటలు చేస్తాను. నాకు ఈ ఆకుకూర పప్పు అయితే పక్క రోజుకి కూడా మిగిలి ఉన్నది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈరోజు వేసుకున్నాక. ఇదైతే నైట్ డిన్నర్లోకి అయితే ఇవి సరిపెట్టేసాము. ఇంకా భోజనం అవి చేసేసాక ఇంకా ఈ ఇల్లు అంత కిచెన్ అంతా సతతాను కదా, అందుకనే ఫ్రంట్ కెమెరా పెట్టి అది తీసాను. నాకు ఈ ఫ్రంట్ తోటే ఎక్కువ తీయడానికి చేత అవడం లేదు. అందుకని చెప్పి ఎందుకులేని ఎక్కువగా ఒక్కోసారి సరిగా ట్రైప్యాడ్కి బ్యాక్ కెమెరా పెట్టే తీస్తాను అనమాట. బ్యాక్ సైడ్ పెట్టే ఫ్రంట్కి సరిగా రావడం లేదనమాట. ఇంకా ఇది నైట్ అయితే అయిపోయింది, 9 అయిపోయింది. ఇంకా బిగ్ బాస్ అవి న్యూస్ వస్తుంటాయి కదా, చూద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆపేసాను. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి.